ఏలూరు జిల్లా చెంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారులో తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభూవులుగా వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో గడిచిన 5 రోజులుగా నిర్వహిస్తున్న హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. కళ్యాణోత్సవాల సందర్భంగా ఆలయ పుష్కరంలో స్వామివారి తెప్పోత్సవంతో ఈ కార్యక్రమాలు ముగించడం జరిగిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు వెల్లడించారు. ఉదయం నుంచి ఆలయ అర్చకులు ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారని ఈవో కొండలరావు తెలిపారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణతో అర్చకులు క్యూ లైన్లో బారులు తీరిన భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారని ఈవో చెప్పారు. దేవస్థానానికి విచ్చేసిన భక్తులు ముందుగా స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసుకుని తమ మొక్కుబడులను తీర్చుకున్నారని ఈవో తెలిపారు. మజ్జిగ చలివేంద్రం పలువురిని దాహార్తిని తీర్చిందని ఆయన అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన చిలుకూరు సుబ్బయ్యాచారి బృందం ఆధ్వర్యంలో భక్తి గీతాలాపన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఈవో చెప్పారు. ఈరోజు మధ్యాహ్నానికి దేవస్థానం అందించిన వివిధ సేవల ద్వారా 1,35,110 రూపాయలు ఆదాయం సమకూరుందని కొండలరావు తెలిపారు. సుమారు 1000 మంది భక్తులకు దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమంలో స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఈవో తెలిపారు. హనుమత్ జయంతి మరియు కళ్యాణ మహోత్సవాల్లో చివరి రోజు ప్రధాన హోమాలు, మహాపూర్ణాహుతి దీక్ష విరమణ, స్వామివారికి అభిషేకము, ధ్వజారోహణ, చక్రస్నానము జరుగుతుందని, స్వామివారికి ఆలయ పుష్కరంలో అత్యంత వైభవంగా తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. హనుమత్ జయంతి మహోత్సవాలకు నిర్వహించేందుకు సహకరించిన జంగారెడ్డిగూడెం పోలీసు యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ఆలయ పర్యవేక్షకులు సమీక్షించారని ఆయన తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. Please like, share, subscribe our channel.